రామలక్ష్మి ఆచికి ఫోన్ చేసి నేను ఒక లొకేషన్ పంపిస్తాను ప్లీజ్ వస్తావా స్పాన్సర్షిప్ కోసం అని చెప్పటంతో నేనున్నాను కదయ్యా తప్పకుండా వస్తాను అని రామలక్ష్మి పెట్టిన లొకేషన్కి స్కూటీలో బయలుదేరి వస్తూ ఉంటుంది. రామలక్ష్మి అప్లికేషన్ని ఫిలప్ చేసేసిన తర్వాత శౌర్య తన ఫోన్ కోసం చూసుకుంటూ ఉంటారు. అదేంటి నా ఫోన్ని నేను ఛార్జింగ్లోనే కదా పెట్టాను, అసలు పూర్తిగా స్విచ్ ఆఫ్ అయితే అయిపోలేదు, ఇప్పుడు ఫోన్ కూడా కనిపించట్లేదేంటి అని శౌర్య వెతుకుతూ ఉంటాడు. అప్పుడే ప్రశాంత్ అక్కడికి వచ్చి ఏంటన్నయ్యా అని అడగటంతో నా ఫోన్ డెడ్ అయితే అవలేదు, నేను ఛార్జింగ్లోనే పెట్టి ఉన్నాను, ఇప్పుడు ఫోనే కనిపించట్లేదు అని అడగటంతో అంటే అన్నయ్య వదిన తీసుకువెళ్ళిందేమో, నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కోనా అని ప్రశాంత్ అంటే లేదు లేదా ఇక్కడే ఎక్కడో ఉంటుంది నేను వెతుక్కుంటానులే అని శౌర్య అంటాడు. నేనే కదా దాచిపెట్టింది, ఒక అరగంట వరకు నీకు ఆ ఫోన్ కనిపించదులే అన్నయ్య అని ప్రశాంత్ అనుకుంటూ ఉంటాడు. తర్వాత ప్రభాస్ బాగా ఫుల్లుగా తాగుతూ ఉంటాడు. రే ఇక తాగింది చాలే, నీకు 10 లక్షలు ఖర్చు పెట్టి జైలు నుంచి విడిపించుకు వచ్చింది, నేను చెప్పిన ప్లాన్ నీకు గుర్తుంది కదా, ఇంత తాగేస్తున్నావేంటి అని అస్మిత అడగటంతో అంటే మీరు రామలక్ష్మి జీవితాన్ని బుగ్గిపాలు చేయమన్నారు కదా, ఇటువంటి వాటికి తాగితేనే బాగా పని జరుగుతుంది లేకుంటే జరగదు అని ప్రభాస్ అంటే ఫుల్లుగా తాగి నువ్వు మత్తుతో పడిపోతే ఇంకేంటి ప్లాన్ జరిగేది, అందుకే ఎక్కువ తాగొద్దని చెప్తున్నా అని అస్మిత అంటుంది. లేదు మేడం నేను తక్కువగానే తీసుకున్నానులే, ఎంత తీసుకోవాలో నాకు ఆ మాత్రం తెలీదా, ఆ రఘురాంగాడు జీవితాంతం ఏడ్చాలి, అదే నాకు కూడా కావాల్సింది, మీరు మరి నాకు 25 లక్షల డబ్బులు ఇచ్చి చెప్పింది ఇలా చేయమంటే నేనెందుకు చేయను, నా పగ తీరుతుంది మీ పగ తీరుతుంది అని ప్రభాస్ అంటే సరే పని పూర్తయిన తర్వాత నాకు ఫోన్ చేయి అని అస్మిత బయలుదేరి వెళ్ళిపోతుంది. తర్వాత రామలక్ష్మి ఆ లొకేషన్ ప్రకారం ఇక్కడే కదా లొకేషన్ చూపిస్తోంది, ఓ ఇదే అయి ఉంటుంది అని లోపలికి వస్తూ ఉంటుంది. ఇంకోవైపు ఆచి కూడా స్కూటీలో బయలుదేరి వస్తూ ఉంటుంది. సార్ ఎవరైనా ఉన్నారా ఏంటి, ఇది డోర్ క్లోజ్ చేసి ఉంది అని చెక్ చేసి ఆ డోర్ ఓపెన్లోనే ఉండటంతో రామలక్ష్మి లోపలికి వచ్చి సార్ ఎవరైనా ఉన్నారా, మీరు నాకు ఫోన్ చేశారు కదా, ఎవరండి ఎవరండి అని పిలుస్తూ ఉంటే చప్పుడు చేయకుండా రామలక్ష్మి వెనుక వైపు నుంచి ప్రభాస్ వెళ్ళి డోర్ని కాస్త లాక్ చేసేస్తాడు. అదేంటి ఎవరూ ఉన్నట్లు లేదే, ఉండండి ఫోన్ చేస్తాను అని రామలక్ష్మి ఫోన్ చేస్తూ ఉంటే వెనకాలే ఉన్న ప్రభాస్ దగ్గర నుంచి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. అప్పుడు రామలక్ష్మి వెనక్కి తిరిగి చూడగా అక్కడ ప్రభాస్ ఉంటాడు. రే ప్రభాస్ నువ్వేంట్రా ఇక్కడ అని రామలక్ష్మి నిలదీస్తూ ఉంటుంది. ఏంటి నీవు స్పాన్సర్షిప్ కోసం కదా వచ్చింది, ఇదంతా నా ప్లాను, స్పాన్సర్షిప్ లేదు ఏమీ లేదు, నేను నీ జీవితాన్ని నాశనం చేయటానికి ఇక్కడికి పిలిపించాను అని ప్రభాస్ అంటుంటే రే ఏం మాట్లాడుతున్నావు అని రామలక్ష్మి అంటుంది. అవును అస్మిత ఉందే, అస్మిత నాకు డబ్బులిచ్చి మరీ ఈ పని చేయమని చెప్పింది, ఎందుకంటే అస్మితకి నువ్వు చాలానే చేసావంట కదా, తన జీవితాన్ని సర్వనాశనం చేసావంట కదా, అందుకే అస్మిత నాకు బెయిల్ ఇచ్చి మరీ విడిపించింది, 10 లక్షలు ఇచ్చింది తెలుసా, మళ్ళీ ఈ పని పూర్తి చేస్తే కూడా నాకు చాలా డబ్బులు ఇస్తుంది, మరి నేను చేయకుండా ఎలా ఉంటాను, అస్మిత్ చెప్పిన పని చేసే తీరుతాను అని ప్రభాస్ అంటాడు. ఇప్పుడు నేను కొట్టే దెబ్బకి మీ నాన్న పరువు పోతుంది, నన్ను జైలుకు పంపించాడు కదా, జీవితాంతం మీ నాన్న ఏడుస్తూ ఉంటాడు అని ప్రభాస్ చెప్తుంటే రే ఇప్పుడే నీ పని చెప్తాను అని రామలక్ష్మి ఫోన్ చేస్తూ ఉంటే ఏంటే నువ్వు ఫోన్ చేసేది అని ప్రభాస్ రామలక్ష్మి చేతిలో ఉన్న ఫోన్ని లాక్కునేస్తాడు. దాంతో రామలక్ష్మి వెంటనే ప్రభాస్ చెంప పగలగొడుతుంది. ఏంటే నన్నే చంపుతావా అని ప్రభాస్ చాలా బలవంతంగా రామలక్ష్మి జుట్టు పట్టుకొని లోపలి గజ్జులోకి లాక్కు వెళ్తూ ఉంటాడు. రామలక్ష్మి ప్రభాస్ని తోసేసి వద్దు ప్రభాస్ అని పరుగులు పెడుతూ వేడుకుంటూ ఉంటుంది. అప్పుడే ఆజా ఆ లొకేషన్ దగ్గరికి వచ్చేస్తుంది. ఇదేంటి ఇదే కదా రామ పెట్టిన లొకేషన్, అయితే ఏంటి ఇక్కడ తాళం వేసి ఉందే అని ఆజా ఆలోచిస్తూ తిరిగి వెళ్దామని వెళ్తూ ఉంటుంది. అయితే అప్పుడే ప్రభాస్ అక్కడ ఉన్న ఒక సిస్టమ్ తీసుకొని రామలక్ష్మి తలపై గట్టిగా కొట్టడంతో రామలక్ష్మి అబ్బా అంటూ కేకలు పెడుతూ స్పృహ కోల్పోతూ ఉంటుంది. అవి రామ కేకలే అని ఆజకి అర్థమైపోతుంది. రామ ఎవరండి లోపల, డోర్ తెరవండి అని ఆజా అరుస్తూ ఉంటుంది. లోపలికి వెళ్ళటానికి వేరొక దారి ఏదైనా ఉందేమోనని ఆజా ఆ బిల్డింగ్ చుట్టూ కూడా పరుగులు పెడుతూ గమనించుకుంటూ వెతుకుతూ ఉంటుంది. అప్పుడే ఒక కిటికీ లాంటిది గ్లాస్ డోర్ ఉంటుంది. అప్పుడు దాంట్లో నుంచి చూడగా ప్రభాస్ రామలక్ష్మి పైకి వెళ్తూ ఉంటాడు. అది గమనించేసిన ఆజా వెంటనే కర్ర తీసుకొని లోపలికి వచ్చేస్తుంది.
ప్రభాస్ ఎప్పుడైతే రామలక్ష్మిపై పడిపోతూ బలాత్కారం చేయబోతూ ఉంటాడో ఆద్య అప్పుడే వెనక వైపు నుంచి కర్ర తీసుకొని ప్రభాస్ తల పగలగొడుతుంది. ఉన్న పలంగా ప్రభాస్ స్పృహ కోల్పోతాడు. ఇక స్పృహ కోల్పోయిన రామలక్ష్మిని రామ రామ అంటూ ఆద్య పక్కకు తీసుకువెళ్ళి ఒక చోట కూర్చోపెట్టి ఉంటుంది. ఈ లోపల ప్రభాస్కి మెల్లగా స్పృహ వస్తుంది. ఎవరు నన్ను కొట్టింది, ఎవరు వెనక వైపు నుంచి నన్ను కొట్టారు, నేను ఇలా స్పృహ కోల్పోయి పడిపోయాను, ఈ రామలక్ష్మి ఎక్కడికి వెళ్ళిపోయింది అని ప్రభాస్ వెతుక్కుంటూ రామ ఆద్య ఉన్న దగ్గరికి వస్తూ ఉంటారు. రామలక్ష్మి రామలక్ష్మి అని ప్రభాస్ అరుపులు విని ఆద్య సైలెంట్గా ఇక స్పృహ కోల్పోయిన రామలక్ష్మి దగ్గరే పక్కగా ఉండేసి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఈ లోపల జనాలందరూ కూడా ఎవరి లోపల ఏంటి తాళమేసుంది, తలుపులు తీస్తారా లేదా అని అరుస్తూ ఉంటారు. ఇదంతా వింటున్న ప్రభాస్, అరే ఈ జనాలందరూ అప్పుడే వచ్చేసారా, సరేలే నేను చేయలేంది చేశానని నిరూపించుకుంటే ఇప్పుడు నేను పగ తీర్చేసుకోవచ్చు, ఆ రఘురామ్ జీవితాంతం ఏడుస్తూ ఉంటాడు అని ప్రభాస్ అనుకుంటూ ఉంటాడు. ప్రభాస్ బయటికి రాగానే, రేయ్ మేము ఆఫీస్ పని మీద వస్తే నువ్వేంట్రా తాళాలు వేసుకుని లోపల ఏం చేస్తున్నావు అని ఊరి జనాలు అడగటంతో, నేను రఘురామ్ గారి అమ్మాయితో మేమిద్దరము కలుసున్నాము అని అతను చెప్తాడు. రేయ్ ఊరి పెద్దయిన రఘురామ్ గారి అమ్మాయితో నువ్వు ఇలా చేస్తావా అని జనాలందరూ ప్రభాస్ని కుమ్మేస్తూ ఉంటారు. అప్పుడే రఘురామ్ పద్మ అటుగా వెళ్తూ ప్రభాస్ని ఊరి జనాలందరూ కొడుతూ ఉండటంతో అది చూసేసి ఆగండిని రఘురామ్ అరుస్తూ ఉంటాడు. కొడుతున్న జనాలందరూ కూడా ఒక్క క్షణం ఆగిపోతారు. ఏం జరిగిందో చెప్తే కదా ఎందుకు ఇతన్ని కొడుతున్నారు అని రఘురామ్ అడగడంతో, మా నోటితో మేము చెప్పలేమయ్యా అని ఊరి జనాలు అంటారు. ఏంటి చెప్పకపోతే ఎలా తెలుస్తుంది, ఈ పెద్ద మనిషికి తెలియాలి కదా అని ప్రభాస్ అంటాడు. ఏం చేశారో చెప్పండి అని రఘురామ్ నిలదీస్తూ ఉండటంతో, నేను నీ కూతురు కలిసి అని ప్రభాస్ చెప్పగానే, రే నా కూతురుపై నువ్వు నిందలు వేస్తావా, నా కూతురు గురించి నువ్వు తప్పుగా మాట్లాడతావా అని రఘురామ్ ప్రభాస్ చెంపలు పగలగొడుతూ ఉంటాడు. అప్పుడే ఆద్య లోపల నుండి ఇదంతా వింటూ ఉంటుంది. ఇప్పుడు రామ గురించి పెద్దనాన్న తప్పుగా అర్థం చేసుకుంటే ఆయన బ్రతకలేరు, ఆయన రామ గురించి బాధపడకూడదు అని ఆద్య మెల్లగా బయటికి వస్తూ ఉంటుంది. అవును ఏంటి నువ్వు నన్ను కొడుతున్నంత మాత్రాన అది అబద్ధం అయిపోదు కదా, నేను నీ కూతురు అని ప్రభాస్ చెప్తుంటే అప్పుడే ఆద్య అక్కడికి వచ్చి, రే ఏం మాట్లాడుతున్నావు, నువ్వు నేను అంటావేంటి, అయినా కూడా అలా తప్పుగా మాట్లాడడానికి నీకు బుద్ధి లేదా అని ఆద్య తిడుతూ ఉంటుంది. ఏంటి డార్లింగ్, అయినా కూడా నువ్వు ఆడదానివి కదా, నువ్వు చెప్పుకోవటానికి కొంచెం సిగ్గుపడుతూ ఉండొచ్చు, భయపడుతూ ఉండొచ్చులే, అయినా నేను మగాన్ని, నేనెందుకు భయపడాలి, నేనెందుకు సిగ్గుపడాలి, నువ్వు నేను ఆ పని చేశాం కదా అని ప్రభాస్ చెప్తుంటే, నోర్ముయ్ అలాంటిదేం జరగలేదు అని ఆద్య అంటుంది. నేను మగాన్ని, నేను ధైర్యంగా చెప్పగలను, నేనైతే ఆద్యని పాడు చేశాను అని ప్రభాస్ గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు. దాంతో రఘురామ్ పద్మ ఇద్దరు షాకింగ్గా వింటూ ఉంటారు. అలా ఊరి జనాలందరూ కూడా మేము వచ్చేసరికి తాళాలైతే వేసి ఉన్నాయి అంటే ఆ పని జరిగిందనే కదా అర్థం అని ప్రభాస్ అరేంజ్ చేసిన వాళ్ళే కాబట్టి ఇక ఆద్యపై అలా నిందలు వేస్తూ ఉంటారు. లేదు ఏమీ జరగలేదని ఆద్య ఎంత చెప్తున్నా కూడా ఎవరు పట్టించుకోకుండా ప్రభాస్ ఆద్యని పాడు చేశారనే మాట్లాడుతూ ఉంటారు. ఆ విధంగా రఘురామ్ పద్మ కూడా ఆద్యని అపార్థం చేసుకుంటారు. అయ్యో వీళ్ళు నా మాట వినటం లేదేంటి, రామాని కాపాడడం కోసం పెద్దనాన్న సంతోషంగా ఉండటం కోసం నాపై నింద వేసుకోక తప్పటం లేదు అని ఆద్య చాలా బాధపడుతూ ఉంటుంది. నేను రామలక్ష్మి విషయంలో ఇలా చేద్దామనుకుంటే ఆద్య చిక్కిందనమాట, ఎవరైతే ఏంటి నేను చేయాల్సిందైతే చేసేసాను అని ప్రభాస్ చాలా సంతోషపడుతూ ఉంటాడు.